రూలింగ్లో ఉన్నా లేకపోయినా అక్కడ సైకిల్ జోరు మామూలుగా ఉండదు. అభ్యర్థి ఎవరైనా సరే ఈజీగా గెలిచేస్తుంది. అలాంటి చోట చాన్నాళ్ళుగా పట్టు కోసం ప్రయత్నిస్తున్న వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అందుకోలేకపోయింది దాన్ని. కానీ ఇప్పుడు అధికారం దూరమై అంధకారం ఆవహించిన పరిస్థితుల్లో సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త ఇన్ఛార్జ్ నియామకంలో వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఎందుకది ఎక్కడ, అసలు అక్కడ ఏం జరుగుతోంది? టీడీపీకి కంచుకోట లాంటిది గుంటూరు పశ్చిమ నియోజకవర్గం. ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే ఇక్కడ గెలుపు మాత్రం పసుపు జెండాదే అవుతోంది. 2004, 2009 ఎన్నికలు మినహా ఆవిర్భావం నుంచి ఇక్కడ టీడీపీనే గెలిచిందంటే ఆ పట్టు ఎలాంటిదో మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు పార్టీ రూలింగ్ లో ఉంది కాబట్టి ఆ జోష్ మరింత ఎక్కువగానే ఉంటుంది. ఈ ఇలాఖాలో విజయం కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న వైసీపీకి 2019లో వచ్చిన ఫ్యాన్ తుఫాన్లోనూ ఆ కళ నెరవేరలేదు. అప్పటి అధికార పార్టీ కాబట్టి చేరికలు జరుగుండొచ్చు, కానీ టీడీపీ బలం మాత్రం తగ్గలేదు. అందుకే మరోసారి 2024లో టీడీపీ జెండా ఎగురవేశారు గల్లా మాధవి. 2024లో ప్రయోగాల పేరిట చిలుకలూరిపేట నుంచి విడుదల రజనీని తీసుకొచ్చి బరిలో దింపిన వైసీపీకి అనుకూల ఫలితం రాలేదు. ఆ తర్వాత సొంత అడ్డాకు వెళ్లిపోయారు రజనీ. దీంతో గుంటూరు వెస్ట్ వైసీపీ ఇన్ఛార్జ్ పోస్ట్ చాన్నాళ్లుగా ఖాళీగా ఉంది. దీంతో నేతలు నాకు అవకాశం ఇవ్వాలంటూ పోటాపోటీగా తలపడిన హైకమాండ్ మాత్రం ఆచితూచి నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా తనదైన మార్కుతో ముందుకు వెళ్తున్న అంబటి రాంబాబును గుంటూరు పశ్చిమ ఇన్ఛార్జ్ గా నియమించింది హైకమాండ్. అయితే వైఎస్ఆర్ కు అనుంగ శిష్యుడిగా పొలిటికల్ ప్రస్థానం మొదలుపెట్టిన అంబటి రాంబాబు ఆయన తదనంతరం జగన్ వెంట నడిచారు. వైసీపీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన అంబటి వాయిస్ ఆఫ్ జగన్ అనే పేరును కూడా సంపాదించుకున్నారు. 2014లో సత్తెనపల్లి నుంచి ఓడిన అంబటి 2019లో నాటి స్పీకర్ కోడెల శివప్రసాద్ ను ఓడించారు. జగన్ కేబినెట్ లో మంత్రిగానూ పనిచేశారు అంబటి. అయితే 2024లో వీచిన కూటమి గాలిలో ఆయనకు ఓటమి తప్పలేదు. ఆ తర్వాత పల్నాడు జిల్లా నుంచి మకాం మార్చి గుంటూరు జిల్లా పార్టీ పగ్గాలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంపై దూకుడుగా ముందుకెళ్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పటికీ ఆయనకు ఏ నియోజకవర్గం బాధ్యతలు అప్పగిస్తారు అనే ఉత్కంఠ ఏర్పడింది. గుంటూరు వెస్ట్ బాధ్యతలు ఆయనకే అప్పగిస్తారు అనే ప్రచారం జరిగినా సరే విపరీతమైన పోటీ ఉండడంతో హైకమాండ్ కాస్త డిలే చేసింది. ఎట్టకేలకు అంబటినే ఇన్ఛార్జ్ గా నియమించింది. అయితే ఈ విషయంలో హైకమాండ్ భారీ లెక్కలే వేసుకున్నట్టుగా తెలుస్తోంది. మొదటి నుంచి టీడీపీ కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ లో పార్టీ పతాకం ఎగరాలంటే బలమైన అభ్యర్థి ఉండాలి అనే నిర్ణయానికి వైసీపీ అధిష్టానం వచ్చినట్టు తెలుస్తోంది. అందుకే అంబటిని బరిలోకి దింపింది అనే ప్రచారం జరుగుతోంది. అయితే కుల సమీకరణాల్లో చూసినా వైసీపీ లెక్కలో స్పష్టంగానే కనిపిస్తున్నాయి. ఇక్కడ కమ్మ, కాపు సామాజిక వర్గ ఓటర్లు అత్యధికంగా ఉండే ఈ నియోజకవర్గంలో గతంలో ఆయా సామాజిక వర్గ నేతలే పోటీ పడ్డారు. గత ఎన్నికల్లో మాత్రం 2 పార్టీలు బీసీలకే ఛాన్స్ ఇచ్చాయి. అయితే ఇప్పుడు కాపు సామాజిక వర్గానికి అంబటిని తెరమీదకు తెచ్చిన వైసీపీ కొత్త వ్యూహం అమలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి అంబటికి కాపుల మద్దతు ఎంతవరకు దక్కుతుందో చూడాలి. ఎస్సీ, ముస్లిం, మైనారిటీ ఓట్లు కూడా అధికంగానే ఉన్న ఈ గుంటూరు వెస్ట్ లో వైసీపీకి అంబటి బెస్ట్ అవుతారా, లేక మరోసారి పాత ఫలితాలనే పునరావృతం చేస్తారా అన్నదే ఇప్పుడు పొలిటికల్ సస్పెన్స్.